కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఆర్టీసీ బస్టాండ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో పల్స్ పోలియో స్టాండ్లను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. 5 సంవత్సరాల్లో ప్రతి చిన్నారులకు వారి తల్లిదండ్రులు వారి సమీపంలోని పోలియో సెంటర్ల వద్దకు వెళ్లి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు, నాయకులు పేర్కొన్నారు. అలాగే బయట ప్రాంతాల్లో ఉండి పోలియో చుక్కలు వేయించుకుని చిన్నారులకు రానున్న 2 రోజులు వైద్య సిబ్బంది డోర్ టు డోర్ తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని అధికారులు పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఎందుకంటే 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి ఈ యొక్క పోలియో నివారణ కోసం ఎప్పటి నుంచి వేయడం జరుగుతూ ఉంది. మనకు దాదాపు మన దేశంలో పోలియో అనేది పూర్తిగా నిర్మూలించబడింది. అయినను ఈరోజు జాతీయ పోలియో డ్రైవ్ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారు. అలాగే ఈ అందరూ కూడా ప్రతి ఒక్క స్టేషన్లలో, ప్రతి ఒక్క హాస్పిటల్లో, ప్రతి ఒక్క ఎక్కడెక్కడ పెట్టారో అక్కడ అందరికీ కూడా చిన్నపిల్లలకి పోలియో చుక్కలు అందరూ వేయించి ఇది యొక్క పోలియో నివారణకు అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ చిన్నపిల్లలు కూడా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఈ పోలియో రాకుండా ఈ యొక్క పోలియోను మనం తరిమేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ 100% కూడా కావాలని, ఈ యొక్క పోలియో నివారణ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్రీకాంత్, బద్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఈరోజు మన హాస్పిటల్లో 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం అనేది జరుగుతుందండి. ప్రివెన్షన్ అనేది బెటర్ దాన్ క్యూర్ అని చాలామంది అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనము వ్యాధి రాకుండా నివారించగలిగినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. కాబట్టి ఈ రోజున అందరూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, సబ్ సెంటర్ కానీ అన్ని చోట్ల మనకి పోలియో చుక్కలు అందిస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ అక్కడి హెల్త్ సెంటర్స్కి వెళ్ళి ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు.